నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రారంభమైన పవర్ లిఫ్టింగ్ పోటీ పడుతున్న 500 మంది క్రీడాకారులు హైదరాబాద్ లో నిషేధిత గుట్కా స్వాధీనం నిందితులను అరెస్టు చేసిన పోలీసులు తిరుపతి నగరంలో కురిసిన భారీ వర్షాలు వరద నీటితో మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలు కుక్కట్పల్లిలో కార్తీక పౌర్ణమి పూజలు ఆలయంలో జ్వాలా తోరణ కార్యక్రమాలు డీటెయిల్స్ చూస్తే ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ స్పోర్ట్స్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2021 పోటీలు ఎల్బీ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రీడాకారుల కోసం ప్రతి నియోజకవర్గంలో స్టేడియాలు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ లో 500 మంది క్రీడాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ పోటీలో 26 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులందరికీ తెలంగాణ ఫెడరేషన్ తరఫున హైదరాబాద్లో ఆఫ్టర్ కరోనా క్రైసిస్ నుండి బయటపడ్డ తర్వాత చాలా కాలం తర్వాత ఒక స్పోర్ట్ మేము ఇక్కడ ఎల్బీ స్టేడియంలో 17వ తారీఖు నవంబర్ నుండి 20వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. ఎల్బీ స్టేడియంలో 17వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఇవి క్రీడలు వేరే వేరే రాష్ట్రాల నుండి 600 మంది క్రీడాకారులు వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ ప్రోత్సాహకంగా మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సపోర్ట్ చేసింది. మన క్రీడా మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళకి అందరికీ ఇక్కడ అకామిడేషను అండ్ ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆఫ్టర్ లాక్డౌన్ ఇంత పెద్ద ఈవెంట్ నేషనల్ ప్రోగ్రామ్, ఇట్స్ ఏ నేషనల్ ప్రోగ్రామ్. 26 స్టేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి మేము ఇది గర్వంగా ఫీల్ అవుతున్నాము. అందరు మంచిగా పార్టిసిపేట్ చేసి హ్యాపీగా వెళ్ళిపోతారని చైర్మన్ నేను ఇది ఆర్గనైజింగ్ కమిటీకి వైస్ చైర్మన్గా నుంచి మనము ఈ 4 రోజుల ఈవెంట్ నిర్వహిస్తూ ఉన్నాము. దాదాపు 26 రాష్ట్రాల నుంచి 500కు పైగా పార్టిసిపెంట్స్ ఈరోజు ఈ 4 రోజులు జరిగేటువంటి కాంపిటీషన్లో పాల్గొంటున్నారు. సబ్ జూనియర్, జూనియర్ అండ్ మాస్టర్స్, దానిలో మెన్ అండ్ ఉమెన్, ఈ విధంగా 6 కేటగిరీలుగా ఈ ఈవెంట్ మేము నిర్వహిస్తూ ఉన్నాము. 1998లో 23 సంవత్సరాల కింద హైదరాబాద్లో ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనం పెద్ద ఎత్తున ఈ ఈవెంట్ని ఇక్కడ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము. దేశంలో ఉన్నటువంటి చాలామంది ప్రతిభావంతులకు ప్రోత్సాహం కలిగించే విధంగా ఇవాళ ఈ ఈవెంట్ నిర్వహించబడుతూ ఉన్నది. అలాగే వీళ్ళందరూ కూడా సదుపాయాలు కల్పించడం విషయంలో కానీ మిగతా అన్ని రకాల ఏర్పాట్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఇక హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో సిపి అంజనీ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. నిషేధిత గుట్కాలను సప్లై చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. వారి వద్ద నుంచి 58 లక్షల విలువ చేసి 1475 కేజీల టొబాకోను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. నిషేధిత జర్దా టొబాకో గురించి ప్రజలకు సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిపి అంజనీ కుమార్ అన్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. बैंड टोबैको सप्लायर की गिरफ्तारी हुई और अभी 5 kg ऑफ बैंड चूइंग टोबैको जिसका मार्केट वैल्यू 57 लाख रुपीस से ज़्यादा है, उसका रिकवरी हुआ. और इस सिलसिले में एक आदमी जिसका नाम है डी चिन्ना नागराजू, उसकी गिरफ्तारी हुई.
రెడీ చరం ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ ద్వారా ఒక ఆపరేషన్లో ఇంటర్ స్టేట్ టొబాకో సప్లయర్ గ్యాంగ్ ఈ కేసుకి డిటెక్షన్ జరిగింది. ఇప్పటివరకు 1475 కిలోగ్రామ్ ఆఫ్ బ్యాండ్ చూయింగ్ టొబాకో ప్రోడక్ట్ की सीजर జరిగింది. ఇది మార్కెట్ వాల్యూ 57 लाख రూపీస్ పైన ఉంది. ఈ సందర్భంలో అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ ఈస్ట్ జోన్ తర్వాత టాస్క్ ఫోర్స్ ఒక జాయింట్ ఆపరేషన్ లో ఒక గోడౌన్ ఉంది న్యూ ఉస్మాన్గంజ్. ఇక భారీ వర్షాలకు తిరుపతి నగరం మునిగిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీళ్లు చేరాయి. సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాల్సిందిగా ప్రజల్ని అధికారులు కోరారు. గడిచిన 50 ఏళ్ల కాలంలో తిరుపతి నగరంలో ఇంతటి వర్షాలు చూడలేదని ప్రజలు అంటున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినా తగిన ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలం చెందింది. అధికారులు సహాయ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. తిరుపతికి వచ్చేవాళ్ళు ఎవరు రావద్దన్నా, ఇక్కడ 2 కార్లు ఇరుక్కున్నాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కుకట్పల్లి కేబీహెచ్పీ కాలనీలో శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠం వారి శ్రీ కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి దేవాలయంలో జ్వాలా తోరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకొని ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించారు. మహాశివుని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయాన్ని దీపాలతో అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ వివి రమణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవహారిక చాంద్రమానేన సర్వవాదిష్టవస్త్రాణ మధ్యే నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం కొత్తపల్లి గ్రామంలో గ్రామం విజేఆర్ కార్యక్రమం నిర్వహించారు. విజేఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వరకట్నం జగన్నాథ్ రెడ్డి ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. స్మార్ట్ టీవీ, 3-in-1 ప్రింటర్, స్కానర్, కాపీయర్లను గ్రామ పంచాయతీ పెద్దలు, పాఠశాల సిబ్బంది సమక్షంలో విద్యార్థులకు అందజేశారు. మానవతా దృక్పథంతో 2 లక్షల విలువగల సామాగ్రిని పాఠశాలకు అందజేసిన జగన్నాథ్ రెడ్డిని గ్రామ పెద్దలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సన్మానించారు. మన మక్తల్ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను మేమందరం కూడా అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలను గుర్తించి మా పాఠశాలకు మేము ఒక రిక్వెస్ట్ చేస్తే, అంటే ఒక ప్రింటర్ కావాలి అని చెప్పి జగన్నాథ్ రెడ్డి సార్ గారికి మేము అభ్యర్థన చేసిన వెంటనే మా అభ్యర్థన స్వీకరించి ఒక ప్రింటర్తో పాటు అదనంగా సారే స్వయంగా టీవీ కూడా ఇస్తానని చెప్పి స్పందించి వెంటనే ఈరోజు గురువారం మా బడికి సందర్శించి 3-in-1 ప్రింటర్, స్కానరు ఉన్నటువంటి ప్రింటరు మరియు అదేవిధంగా స్మార్ట్ టీవీ 40,000 విలువ గలటువంటి వస్తువులను మా పాఠశాల విద్యార్థుల కోసం అందించినందుకు సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుండి భక్తుల పుణ్య స్నానాలు, కార్తీక దీపాలతో ఉమ్మడి నల్గొండ జిల్లా శివక్షేత్రాలు భక్తుల శివనామస్మరణలతో మారుమ్రోగుతున్నాయి. చెరువుగట్ట జడల రామలింగేశ్వర స్వామి ఆలయం, పానగల్లు ఛాయ సోమలింగేశ్వర ఆలయం, పిల్లలమర్రి శివాలయం, మెల్ల చెరువు శివాలయం, వాడపల్లి అగస్తేశ్వర ఆలయాలకు స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పాలక మండలి ఎన్విరాన్మెంట్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన గిరిలపై అఖండ దీపోత్సవం వైభవంగా జరిగింది. ఈ అఖండ దీపోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఖండ జ్యోతి లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని జగన్నాథ్ మట్టి పీఠాధిపతులు కమలేష్ మహారాజ్ జీ, శ్రీ శుభ్ర చైతన్య స్వామి వారితో కలిసి నిర్వహించారు. మంత్రి దంపతులకు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. భక్తులు ఆడపడుచులు వేల సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. सर्वलिंगस्थापयते पाणिमन्त्रं पवित्रं सोमेश्वर स्वामी देवताभ्यो नमः घोरेभ्यो తర్వాతనే దాని పూర్వ వైభవం తీసుకురావాలని కృషి చేయటం జరుగుతున్నది. ఇది భక్తులకు ఆరోగ్య దేవం. మేము కూడా చిన్నప్పుడు పర్వతగిరి నుంచి ఎడ్ల బండితోటి వచ్చే అనుభవం ఉన్నది. నాకు కూడా ఈ టెంపుల్ అంటే మంచి విశ్వాసం బాగున్నది. కేసీఆర్ కూడా ఉద్యమ సమయంలో కూడా వచ్చారు. దీన్ని చూసి దీన్ని డెవలప్మెంట్ చేయాలని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు. దీనికి సహకరించిన అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పూజారులు కానీ ప్రతి ఒక్కరికి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు పాయల్ శంకర్ రైతు విజయోత్సవ సభను నిర్వహించారు. ఇది ప్రభుత్వంపై పేద రైతు విజయం, బీజేపీ విజయం అన్నారు. రాబోయే రోజుల్లో రైతులందరినీ ఏకం చేసి ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు దయాకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల ఏ రకంగా వ్యవహరిస్తున్నదో మొన్న గౌరవ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా చీవాట్లు పెట్టిండ్రో మీరంతా కూడా పేపర్లలో చూసిండ్రు. 2017-18, 2018-19, 2019-20 ఈ 3 ఆర్థిక సంవత్సరాలలో రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమాకు రైతులంతా కూడా తమ వాటా కట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తమ వాటా కట్టింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాల నుండి ₹1 కూడా తన వాటా కట్టనందున కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ కావాల్సినటువంటి డబ్బులు ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల 3 సంవత్సరాలు ఆలస్యమైంది. భారతీయ జనతా పార్టీ గౌరవ హైకోర్టుని ఆశ్రయించినాం. ఎందుకంటే జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు కూడా ధర్నా చేసినాం, కమిషనర్ ఆఫీసు ముందు ధర్నా చేసినాం, ముఖ్యమంత్రి ప్రగతి భవన్ ఇల్లు ముట్టడి చేసినాం,
హైదరాబాద్లో సెక్రటరేట్ ముందు ధర్నా చేసినాం, అయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరికి హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత గౌరవ హైకోర్టు మొన్న ఈ ప్రభుత్వానికి చెంపదెబ్బ కొట్టినట్టు మీరు ఇస్తారా ఏం సంగతి మీదని సంవత్సరం నుంచి కూడా కౌంటర్ దాఖలు చేస్తలేరు అని హైకోర్టు చీవాట్లు పెట్టిన తర్వాత నిన్న 146 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్టు జీవో ఇచ్చింది. అదే 2 సంవత్సరాల క్రితం కూడా 218 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు జీవో ఇచ్చింది 2019లో. కానీ ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. నిన్న విడుదల చేసినటువంటి డబ్బే కాదు, ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఒక 300 కోట్ల రూపాయల విడుదల చేయాలి. ఆ విడుదల చేసే వరకు ఈ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఈ సందర్భంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరెవరు కూడా అధైర్యపడద్దు. మనకు హక్కుగా రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి ఏదైనా సరే ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం దిగొచ్చే వరకు అన్ని విషయాలలో పోరాటం చేస్తున్నది. దానికి పోరాటానికి సంఘీభావంగా అదేవిధంగా కలిసి వచ్చినటువంటి రైతులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. హైదరాబాద్ ప్రగతి భవన్ ముట్టడికైతే ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ కళ్ళు కప్పి కూడా గ్రామాలకి వెళ్ళి రైతులు అర్ధరాత్రి 12-1 గంటలకు కూడా జీబులు తీసుకుని హైదరాబాద్ వచ్చిండ్రు. ఈ ప్రభుత్వం అనుకుంటున్నది ఎవరు మమ్మల్ని అడిగేవారు. వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి ఆదేశాలతో జిల్లాలోని అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిషీల్డ్ టీకాలు వేశామని జిల్లా డిఎంహెచ్ఓ వెంకటరమణ తెలిపారు. జిల్లాలో 100% కోవిడ్ వ్యాక్సినేషన్ త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. 266 గ్రామాలు 31 కాలనీలో 100% కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేశామని అన్నారు. ప్రతి గ్రామంలోని ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ఇంటింటికి ప్రత్యక్ష సర్వే పర్యవేక్షణ చేసి కోవిడ్ వ్యాక్సినేషన్ టీకాలు అందజేస్తున్నారని తెలిపారు. 18 సంవత్సరాల వయసు పైబడిన వారు తప్పకుండా టీకా తీసుకోవాలని డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ కోరారు. ప్రతిరోజు జిల్లా కలెక్టర్ గోపి మానిటరింగ్ చేస్తూ తగు సూచనలు చేస్తున్నారని ఆయన తెలిపారు. డిఎంహెచ్ఓ ముఖ్యంగా ఈ యొక్క కోవిడ్ వ్యాక్సినేషన్ అనేటువంటిది మనకు స్పెషల్ డ్రైవ్ నడుస్తూ ఉంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు మనము 2,73,428 డోసులు ఇవ్వడం జరిగింది. దాని లోపల ఫస్ట్ డోసు 1,81,331, సెకండ్ డోసు 92,137 జరిగింది. తర్వాత 100% వ్యాక్సినేట్ అయినటువంటి హ్యాబిటేషన్స్ 266, తర్వాత 31 కాలనీస్ అంటే వర్ధన్నపేట, నర్సంపేట కాలనీస్ మొత్తం కలుపుకొని ఇవన్నీ కూడా 100% అయ్యి మనకు 112 సబ్ సెంటర్స్ ఉన్నాయి. మన యొక్క అంటే ఫస్ట్ డోస్ యొక్క పర్సెంటేజ్ 76 అయింది. తర్వాత 36% అనేది సెకండ్ డోస్ అయింది. మనకు 13వ తారీఖు నాడు గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ అందరూ కూడా వ్యాక్సినేషన్ విషయంలో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని 100% కంప్లీట్ చేయాలనేటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నాడు మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి రిజ్వీ గారు కూడా ఉన్నారు. ఆ రోజు మాతోటి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా ఆ ఒక వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్ళీ నిన్ననే అంటే వారం తర్వాత రివ్యూ చేస్తా అన్నారు మంత్రి గారు. మళ్ళీ నిన్న కూడా టెలికాన్ఫరెన్స్ జరిగింది 2:30కి. అందులో ఖచ్చితంగా కూడా అందరూ కూడా మోటివేట్ అయ్యి మీరు లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి వేరే డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా కలుపుకొని కలెక్టర్ అధ్యక్షతన అందరూ కూడా సహకరించి ఈ యొక్క దానిలో పార్ట్ కావాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో కూడా అందరూ తిరగాలని చెప్పింది. డిఎంహెచ్ఓ కూడా మేము డిస్టిక్ నుంచి తర్వాత అక్కడ ఉన్నటువంటి మండల స్థాయి అధికారులైనటువంటి ఎండిఓ కానీ లేకపోతే ఈ యొక్క డిడబ్ల్యూఓ సంబంధించిన అంగన్వాడీ వాళ్ళు కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు. మనము అంటే లాస్ట్ మంత్ కంటే చాలా మనకు ముందుకు పోయినాము. ఇదే ఒక స్పీడ్ కనుక కంటిన్యూ చేస్తే మనము అతి త్వరలో మన యొక్క డిస్ట్రిక్ట్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. మనము అందరికీ కూడా అంటే చెప్పడం ఏంటంటే 100% అనేది పేపర్ మీదనే కాకుండా ఎక్కడ పోయినా అంటే నేషనల్ లెవెల్లో కానీ లేదా స్టేట్ లెవెల్ ఆఫీసర్ కానీ లేదా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అని ఎవరు వచ్చినా ఎక్కడైనా ఇంటిలో కానీ బయట కానీ అడిగినప్పుడు మీరు వ్యాక్సిన్ వేసుకున్నారా అంటే వేసుకోలేదు అనేటువంటి ఉండాలి అనేటువంటిది మన చీఫ్ సెక్రటరీ గారు కూడా దీన్ని ఇంటెన్సిఫై చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా
కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు రివ్యూ చేస్తున్నారు, దిశానిర్దేశం చేస్తున్నారు. ఏదైనా అవసరం ఉంటే మాకు చెప్పండి. మేము కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సూర్యపేట, పిల్లలమర్రి, ఎరకేశ్వర, నామేశ్వర స్వామి దేవాలయాల్లో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజామున నుండి భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా గండేడు మండలంలోని పంచాంగల్ తండా గ్రామ పంచాయతీలో ఓటీపీతో నెల బియ్యం గల్లంతు చేస్తున్నారు నిర్వాహకులు. ప్రతి నెల మొదటి వారంలో 18 టన్నుల బియ్యం గ్రామానికి చేరుతుంది. బియ్యం గ్రామానికి చేరిన నుండి ప్రతి ఇంటికి తిరిగి డీలర్ ఓటీపీ సేకరించుకొని చివరి రోజు కొంతమందికి మాత్రం బియ్యం వేసేవాడని గ్రామస్తులు వాపోయారు. ఓటీపీ సేకరణ సమయంలో బియ్యానికి బదులుగా ఇసుకని, రాళ్లని తూకంగా వాడుతున్నారని చెప్పారు. డీలర్ రవీందర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. సర్పంచ్ లేడా చెప్పాను అయిపోయినాయి కదా, రేపైతే లాస్ట్ ఓటీపీలు అయిపోకూడదామని నువ్వు ఇంకా 30 ఉన్నాయి అయిపోకూడదామని చూస్తున్నావు. అది మంచి పద్ధతి. బియ్యం వేయడానికి వీలైతుంది. ఓటీపీ ఓకే అయితేనే బియ్యం. 200 కార్డ్స్లలో ఎంత మంది బియ్యం ఇప్పటి వరకు ఇప్పుడు మేము ఊరు మొత్తం ప్రతి ఇంటికి పోయి అడుగుదాం. సగం మందికి ఇవ్వలేదు సార్. ఎందుకు ఇవ్వలేదు మరి? ఇప్పుడు ఓటీపీ తీసి వేసేస్తామని అడుగు తీస్తాం, లేకపోతే ఇవ్వన్నట్టు అంతే కదా. అది కాదు సార్, ఎవరు ఒక్క నిమిషం మాకు సగం మందికి ఎవరు ఇచ్చిన వాళ్ళ పేరు చెప్పు. ఇప్పుడు దొరికొస్తా ముందు నేను మీరు ఇన్న దేవుని ముందు దొరికొస్తా ఇచ్చిన కరెక్ట్ చెప్పు. 5 మంది పేర్లు చెప్పు, నేను దొరికొస్తా. ఇప్పుడు ఏమనికి ఇచ్చినావు? అరే సార్ తీసిపెట్టుబడి ఆగే మేము ఏ సార్ మన స్కూల్లో బియ్యం రాలేదు, అది వేరు. స్కూల్ బియ్యం ఉన్నాయి, స్కూల్ బియ్యం కోటా వస్తుంది, అది స్కూల్ బియ్యం రాలేదు. ఏదో చెప్పొచ్చు కానీ పబ్లిక్ గురించి మాట్లాడే స్కూల్ కోటా రాకపోతే రాలేదని చెప్పంటే పబ్లిక్ ఇవ్వకుండా నువ్వు స్కూల్ ఇవ్వచ్చు. కోటా మిగిలింది అడ్జస్ట్మెంట్ అంటే కోటా మిగిలింది అంటే నువ్వు ఎవరికి కోటా ఇచ్చేసుకో. వాళ్ళు కూడా పేరు చెప్పు ఎవరికి ఇచ్చిన ఈ రోజు ఊరు మొత్తం ఇస్తావా? కంప్లీట్ అయిపోతే ఇసుక పెట్టి ఎందుకు చెప్తున్నావు? ఫోన్ చేయను నేనే చెప్పినా కదా. నేను చెప్పిన నువ్వే ఫోన్ చేయి. అదే నువ్వే ఫోన్ చేసి ఒకటి చేస్తేనే బాగా మేము ఉన్నాం కదా ఇక్కడ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రారంభమైన పవర్ లిఫ్టింగ్ పోటీ పడుతున్న 500 మంది క్రీడాకారులు. హైదరాబాద్ లో నిషేధిత గుట్కా స్వాధీనం, నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. తిరుపతి నగరంలో కురిసిన భారీ వర్షాలు, వరద నీటిలో మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలు. కుక్కట్పల్లిలో కార్తీక పౌర్ణమి పూజలు, ఆలయంలో జ్వాలా తోరణ కార్యక్రమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.